అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి 3 రోజుల కిందటి నుంచి కూడా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా డబ్బులు వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం మేరకు సుమారుగా 50 లక్షల వరకు డబ్బులు వేశారు. ఇంకొక 4.5 లక్షలకు పైగా ఈరోజు రేపట్లో వేసేస్తారు. సో మిగిలిన 12 లక్షలు కూడా ఈ నెలాఖరు నాటికి ఐడెంటిఫై చేస్తారు. అంటే కొత్తగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా అడ్మిషన్స్, వాళ్ళకు 10 నుంచి 12 లక్షలు ఉంటారని అంచనా వేసి మొత్తం 67 లక్షలు అనమాట. సో ఎలా లేదన్నా జూలై 5వ తేదీ నాటికి ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందరికీ నగదు వేసేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ పథకం ద్వారా నిజంగానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చింది. మౌత్ టాక్ విపరీతం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మీడియా ఛానల్లో డప్పు కొట్టినంత మాత్రాన, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినంత మాత్రాన, టైమ్స్ నౌ లాంటి వాళ్ళకి 8 కోట్లు ప్యాకేజీ ఇచ్చి వాళ్ళ చేత నెలకొకసారి నేషనల్ మీడియాలో వార్తలు రాయించుకున్నంత మాత్రాన, పెయిడ్ సర్వేలు చేయించుకున్నంత మాత్రాన పాజిటివ్ రాదు. ప్రజల మౌత్ టాక్ నుంచి వచ్చేదే నిజమైన పాజిటివ్. వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడి ఓపెన్గా చెప్పేదే నిజమైన పాజిటివ్. ఐవీఆర్ఎస్ సర్వేల్లోనో లేదంటే ఫీల్డ్ సర్వేలోనో వచ్చేది పూర్తిగా చెప్పలేం, నిర్ధారించలేం. సో ఆ మౌత్ టాక్ పాజిటివ్ ఇప్పుడు వచ్చింది. అమ్మఒడికి ఈ తల్లికి వందనం డబ్బులు పడిన తర్వాత చాలా చోట్ల సోషల్ మీడియాలో మనం చూసాం. 5 పిల్లలు ఉన్న తల్లి ఓపెన్గా చెప్పడం, 4 పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఓపెన్గా చెప్పడం, 3 పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఓపెన్గా చెప్పడం, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అది మౌత్ టాక్ అంటే వాళ్ళ కళ్ళల్లో ఆ పాజిటివ్ ఫీల్ కనిపించింది. సో ఓవరాల్గా ఈ తల్లికి వందనం స్కీమ్ కారణంగా ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం పట్ల కంప్లీట్ పాజిటివ్ వైబ్ ఉంది అనేది వాస్తవం. అయితే ఇది శాశ్వతం కాదు సుమి. సో ఇది పూర్తిగా వచ్చే ఎన్నికల వరకు ఉండిపోదు. నేను అనుకున్నంత వరకు, నాకున్న కామన్ సెన్స్ ప్రకారం మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 రోజులు. ఆ తర్వాత జనం మర్చిపోతారు. ఎమోషన్స్ ఏవైనా, భావోద్వేగాలు ఏవైనా, అది బాధ అయినా సంతోషమైనా తాత్కాలికమే తప్ప శాశ్వతంగా ఉండవు. బాధ అయితే కాస్త ఎక్కువ కాలం వెంటాడుతుంది, సంతోషం అయితే తక్కువ కాలం ఉంటుంది. సో ఇది తల్లికి వందనం డబ్బులు చేసిన ఈ సంతోషం కొన్ని కుటుంబాల్లో 2 రోజులు ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 4 రోజులు ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 10 రోజులు 15 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి వేసిన డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆ మైండ్లోంచి అది పోతుంది. అంతెందుకు, వచ్చే నెల ఈ కరెంటు బిల్లు ఒక 200 రూపాయలు ఎక్కువ రాని విపరీతంగా తిట్టుకుంటారు. ఇప్పుడు తల్లికి వందనం లబ్ధిదారులకే వచ్చే నెల కరెంటు బిల్లు ఒక 150-200 ఎక్కువ వస్తే చాలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. ఈ గవర్నమెంట్కి అనవసరంగా ఓటేసిన వీళ్ళు ఇంతే అని. సో ఇది తాత్కాలికమే, అది తాత్కాలికమే. అయితే ఇదంతా మరి ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎన్నికల టైంలో ఇదంతా జనం మైండ్లో రివైండ్ అవుద్ది. ఎన్నికలకు ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో కొంతమంది ఫిక్స్ అవుతారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి లైన్లో ఉంటూ కొంతమంది ఫిక్స్ అవుతారు. ఆ ముందు 2 రోజుల ముందు కొంతమంది ఫిక్స్ అవుతారు. సో ఈ తల్లికి వందనం ఇచ్చేశారు కదా ఈ సంవత్సరం, వచ్చే 3 సంవత్సరాలు కూడా ఇచ్చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళే వచ్చేస్తారు అనడానికి లేదు. సంక్షేమ పథకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ టైంకి ఇచ్చేస్తే పాజిటివ్ పెరిగిపోయి జనంలో విపరీతమైన సానుకూలత వచ్చేసి విపరీతంగా ఓట్లు పడిపోతాయి అనడానికి లేదు. జనం అన్నీ చూస్తారు. ఎందుకంటే జనంలో అనేక వర్గాలు ఉంటారు, ఓటర్లలో అనేక వర్గాలు ఉంటారు. కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే డిపెండ్ అయ్యే ఓట్లు కొన్ని ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,40,00,000 ఓట్లలో కేవలం ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం లేదా అన్నదాత సుఖీభవ లేదంటే ఆడబిడ్డనిది ఇటువంటి పథకాల లబ్ధిదారులన్నీ మ్యాక్సిమం ఒక 65-70 లక్షల కుటుంబాలే ఉంటాయి, అంతే కదా. కానీ మన రాష్ట్రంలో ఉన్న ఓటర్లు సుమారుగా 1,60,00,000కు పైగా ఉన్న కుటుంబాలు, 1,70,00,000 కుటుంబాలు. సో అంటే సంక్షేమ పథకాల కుటుంబాలతో సహా అనేక కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్సు, చదువుకున్న వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటే సో ఉన్న పలంగా ఈ ప్రభుత్వం వచ్చేస్తుందని లేదు, రాదు అని కూడా చెప్పలేం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, పొలిటికల్ చర్చ జరుగుతున్నప్పుడు కావచ్చు, సో ఇలాగే ఉంటే మళ్ళీ గెలిచేస్తారు అది ఇది అనడానికి లేదు. సో ఏదైనా సరే టైం పడుతుంది. ఈ సంక్షేమ పథకాలు జనం తీసుకుంటూనే తిట్టుకుంటారు,
అనలైజ్ చేసుకుంటారు, మాట్లాడతారు, అన్నీ జరుగుతాయి. సో ఇప్పటి వరకు ఈ 3 రోజుల రిజల్ట్ అయితే మాత్రం నిజంగా ప్రభుత్వానికి కంప్లీట్ పాజిటివ్గా ఉంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేసినా ఈ పథకం విషయంలో జనమే యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళే ఖండిస్తున్నారు, వాళ్ళే తప్పు పడుతున్నారు. మీరు ఎందుకు ఏడుస్తారు, వాళ్ళు ఎవ్వరు అనుకున్నది కూడా ఇచ్చారు కదా. నిజంగా అందరికీ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుకుంటే ముగ్గురికి ఇస్తారని అనుకోలే. కొంచెం కాలయాపన చేస్తారేమో, ఏదో ఒక మాటలు చెప్పి తప్పించుకుంటారేమోనని చాలామంది భావించారు. సో ఇంట్లో 4 పిల్లలు ఉండేసరికి నలుగురికి 52,000 పడేసరికి వాళ్ళు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ పాజిటివ్ కొన్నాళ్ళ పాటు వాళ్ళకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్, మళ్ళీ ఇంకో పథకం, ఇంకో షెడ్యూలు, ఇంకో డబ్బులు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయన్నమాట.